హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారంతా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ ఏం చేస్తున్నా అంటే బొరుగులు తిరువా చేస్తున్నాను అనమాట. ఆంధ్ర స్పెషల్ బొరుగులకు కానీ బజ్జీలు రెండు చేస్తున్నానులేండి ఈరోజు. ఇంకా ఒకరోజు అట్లా అప్పుడప్పుడు ఓపికలు వస్తుంటాయన్నమాట, చేసేస్తుంటానులేండి. ఎప్పుడు షాపు అని కాదు, కొంచెం ఇంట్లో కూడా అప్పుడప్పుడు స్పెండ్ చేస్తుంటాను అనమాట. ఇష్టం అనిపించినప్పుడు ఖచ్చితంగా అన్నీ చేసి పెడతాను. వాళ్ళకి ఇష్టం వచ్చినటువన్నీ నాకు ఇష్టం అనిపిస్తే, అంటే వర్క్ ప్రెజర్ లేకపోతే ఆటోమేటిక్గా ఇటు వెళ్తుంది అనమాట మైండ్. అప్పుడు చేస్తుంటాను. కొంచెం స్పెండ్ చేయాలి కదా, ఎప్పుడు అదే అదే అని కాదు. ఇక్కడ ఏమంటే ఆనియన్స్ కట్ చేసుకో, ఇంకా నాదంటే ఎట్లుంటుందంటే ఆయిల్ హీట్ అయ్యేలోపు కూరగాయలు కట్ అయిపోతుంటాయి అనమాట. అంత ఫాస్ట్గా ఉంటుంది. నాకు టైం వేస్ట్ చేయడం అసలు ఇష్టం ఉండదు. టకా 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 చేసేస్తుంటా. ముందు ఆయిల్ హీట్ పెట్టేసి ఆనియన్స్ కట్ చేసుకుంటా. అలాపు ఆయిల్ హీట్ అవుతుంది, జీలకర్ర ఆవాలు మగ్గేలోపు టమాటా కట్ చేసుకుంటా. ఇంకా వెంటనే ఆనియన్స్ వేసేసి అవి కొంచెం మగ్గిన తర్వాత, అంటే మామూలుగా నేను ప్రతి దాంట్లో మగ్గాల అని చెప్తుంటా కదా, కానీ ఇక్కడ ఏంటంటే ఎక్కువ ఆనియన్స్ మగ్గొద్దు. ఇంకా పిండి కూడా కలిపి పెట్టుకున్నా. ఎక్కువ ఆనియన్స్ మగ్గకుండా ఇక్కడ ఏం జరుగుతుంది, పిండిలో బజ్జీల కోసం మిరపకాయలు అట్లా ఘాటు పెట్టాలనేసి అట్లా కట్ చేసి పెట్టుకుంటున్నా ఆనియన్స్ మగ్గేలోపు. ఇంకా ఇక్కడ చూడండి, ఆనియన్స్ అట్లా మరీ ఇది కావద్దు, అందుకనే చూపిస్తున్నాను నేను. ఇంకా వెంటనే పచ్చిమిరపకాయలు వేసి కొంచెం పచ్చిగానే ఉండాలన్నమాట ఆనియన్స్. పచ్చిమిరపకాయలు టమాటాలు వేసి ఇంకా మూత పెట్టి మగ్గ పెడుతున్నా. ఇంక ఇవి కొంచెం టమాటా మగ్గితే చాలు, ఆనియన్స్ మగ్గదు ఇప్పుడు. ఎందుకంటే కొంచెం పచ్చిగా ఉన్నప్పుడు టమాటా వేసినాం కదా, అందుకని ఆనియన్స్ ఎక్కువ మగ్గదు. సో ఇక్కడ ఇది అవుతా ఉంది. ఆల్రెడీ బొరుగులు ముందే నానబెట్టి పెట్టినా. ఇంకా బొరుగులు నానిన వెంటనే ఇంకా అక్కడ మినిమం నీకు 1/2 అవర్, 3/4 గంట కూడా నానబెడతానండి. బొరుగులు కొంచెం మెత్తగా ఉండాలంటారు మా ఇంట్లో, అందుకోసం బాగానే నానబెడతాను నేను. బొరుగులు చేయాలనుకుంటే మార్నింగే నానబెట్టేసేస్తాను అనమాట. ఇంకా ఇక్కడ బొరుగులు నానేవి. ఇంకా దాంట్లో తర్వాత ఏముందండి, ఉల్లిగడ్డ, టమాటా, పచ్చిమిరకాయలు మగ్గితే చాలు. ఇంకా వెంటనే ఉల్లిగడ్డ వేసేయడం. చూడండి, ఇక్కడ ఉల్లిగడ్డ ఎక్కువ మగ్గలేదు, చూపిస్తా చూడండి. అలా ఉంటుంది అన్నమాట. టమాటో ఒకటి బాగా మగ్గింది. ఇంకా ఉంటుంది కదా నా టేస్టీ ఆయుధాలు, బుడ్డల పొడి కానీ పప్పుల పొడి కానీ ఇది కూడా రెడీగా ఉంటుంది కదా. ఇది వేసేసి కలిపేస్తానమాట. కలిపేసి ఇది పక్కన పెట్టేస్తా. ఇంకా ఇక్కడ ఇది అవుతూ ఉంటుంది. చిన్న మంట పెడితే మగ్గుతూ ఉంటుంది అనమాట. పక్కన పెట్టేసిన. ఇక్కడ బజ్జీలు స్టార్ట్ చేసిన. ఇంకా కొన్ని పచ్చిమిరపకాయ బజ్జీలు, కొన్ని అవి ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు కలిపి అట్లా వేద్దామనేసి 2 రకాలు చేద్దామని ఇక్కడ చేస్తున్నా. ముందు పచ్చిమిరపకాయలు వేసి ఆ తర్వాత మిగిలిపోయిన వాటితో ఇంకా పిండి దానికి రాదు కదా, బజ్జీకి రానప్పుడు లాస్ట్లో మళ్ళీ కొంచెం ఉల్లిగడ్డలు కూడా కట్ చేసి సన్నగా ముక్కలు చేసి ఉల్లిగడ్డలు, ఉప్పు అట్లా వేసేసి మళ్ళీ వీటిని కూడా చిన్నగా బజ్జీలు బాగుంటాయి. ఇవి కూడా టేస్ట్, మా ఇంట్లో వీటికి ఫ్యాన్స్ అనమాట, బాగా ఇష్టపడి తింటారు. పచ్చిమిరపకాయ బజ్జీ కంటే ఇది బాగా తింటారు. ఇట్లా చేసేసినాను అనమాట. ఇంకా 2 రకాల బజ్జీలు చేసినానండోయ్, గ్రేట్ కదా. అంతే, చేసిన రోజు ఇలానే ఉంటుంది అనమాట. అన్నీ టకటక వెరైటీస్ చేస్తూ ఉంటా. ఇదండి ఇవాళ వీడియో. నా వీడియో ఎలా ఉంది ఏంటి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా ముందుగా చూస్తుంటే ముందైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బెల్ వస్తుంది, దాన్ని ట్యాప్ చేసినారంటే ఆల్ అని వస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో ముందుగానే వచ్చేస్తే మీరు పెట్టిన వెంటనే వీడియోలు చూసేయచ్చు అనమాట. ఫస్ట్ లైక్ అయితే ఇచ్చేయండి, మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి. టేక్ కేర్ అండి. హ్యావ్ ఎ నైస్ డే.